నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు ఇప్పుడు వేగంగా ముందుకెళ్తుంది. ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఎక్సైజ్ సిట్ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. ఆయనను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఇందులోని సంచలన విషయాలు బయటపెట్టినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. ఏపీలో సంచలనం కలిగించిన ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు కస్టడీ విచారణలో స్టేట్మెంట్ ఇచ్చాడు నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు. జోగి రమేష్ సూచనల మేరకే విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశారని జనార్దన్ రావు వివరించారు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను నిందితుడిగా చేర్చారు. జనార్దన్ రావు స్టేట్మెంట్ను ఆడియో వీడియో రికార్డింగ్తో పాటు లిఖితపూర్వకంగా ఎక్సైజ్ సిట్ అధికారులు కోర్టులో కూడా సమర్పించారు. జోగి రమేష్ను విచారించేందుకు పోలీసులు కూడా రెడీ అవుతున్నారు. జోగి రమేష్ సపోర్ట్తోనే తాను కల్తీ మద్యం దందాలోకి దిగినట్టుగా జనార్దన్ రావు పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు. జోగి రమేష్ తనకు 3 కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ చూపించడంతోనే తాను ఈ కల్తీ మద్యం తయారీకి వచ్చినట్టుగా అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే 2023 నుంచి ఈ కల్తీ మద్యం తాము తయారు చేసినట్లు అద్దెపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు వివరించారు. జనార్దన్ రావు చెప్పిన దాన్ని కోర్టు ఆదేశాల ప్రకారం వీడియో చిత్రీకరించారు సిట్ అధికారులు. 2023 నుంచి తాము మొలకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశామని, అక్కడి నుంచి ఈ దందా కొనసాగిందని జనార్దన్ రావు తెలిపారు. అక్కడ ఈ కల్తీ మద్యం దందా నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జయచంద్రారెడ్డి అండగా ఉంటారనే ఉద్దేశంతో అక్కడ నుంచి ఈ దందా చేసినట్లుగా తెలిపారు. ఆఫ్రికా వెళ్లే ముందు కూడా జోగి రమేష్ ఇంటికి తాను వెళ్ళానని ఒప్పేసుకున్నారు. దీంతో సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ను సేకరించే పనిలో పడ్డారు. జనార్దన్ రావు తాను చెప్పిన విషయాలను రాతపూర్వకంగా సిట్ అధికారులకు అందజేశారు. సిట్ అధికారులు త్వరలోనే కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. కోర్టు ఆదేశాలతో జోగి రమేష్ని అరెస్ట్ చేసి విచారించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జోగి రమేష్ మాత్రం తనదేమీ తప్పు లేదన్నట్టుగా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ముందు జనార్దన్ రావు తనకు తెలుసన్నాడు. తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని, ఇద్దరం కలిసి కొన్ని వ్యాపారాలు చేసినట్టుగా తెలిపాడు. ఆ తర్వాత జగన్ నుంచి ఆదేశాలు రావడంతో అసలు జనార్దన్ రావుతో పెద్దగా సంబంధాలు లేవని, అప్పుడెప్పుడో ఒకసారి కలిశాను తప్ప తనకు కల్తీ మద్యం దందాలో ఎలాంటి సంబంధం లేదని మాట మార్చేశాడు. ఇంకోవైపు మాజీ సీఎం జగన్ అసలు జోగి రమేష్కు జనార్దన్ రావు అంటే ఎవరో తెలియదని, కావాలని కూటమి ప్రభుత్వం ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఒక అద్భుతమైన అబద్ధం ఆడేశారు. మొత్తంగా ఈ కేసు జోగి రమేష్ చుట్టూ తిరుగుతోంది. ఇంకోవైపు తాడేపల్లి డైరెక్షన్లో ప్రమాణాల పేరుతో జోగి రమేష్ కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ఏం చెబితే అది చేసే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసి దొడ్డిదారిలో మంత్రి పదవి తెచ్చుకున్న జోగి రమేష్కు అసలు వ్యక్తిత్వమే లేదు. గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలా దోచుకున్నారో ప్రజలు మొత్తం చూశారు. ఆయన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. నకిలీ మద్యం కేసులో సాక్ష్యాలతో జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడు. ఎన్ని ప్రమాణాలు చేసినా, వేషాలు వేసినా శిక్ష తప్పదు. అమాయకుల ప్రాణాలు బలిగొనడానికి ప్రయత్నించి ఇప్పుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని జోగి రమేష్ డిమాండ్ చేయడం చాలా విడ్డూరంగా ఉందంటున్నారు. నేను తప్పు చేయలేదని, నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నానంటూ కొండపైన దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నానంటూ జోగి రమేష్ సరికొత్త డ్రామాకు తెరతీశారు. జనార్దన్ రావు ఇచ్చిన కీలక వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ ఆయన సోదరుడు రాము మీద చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా రెడీ అవుతున్నారు. 2-3 రోజుల్లోనే జోగి రమేష్ అరెస్ట్ అవుతారని విజయవాడలో ఒక చర్చ కూడా సాగుతుంది. ఇది ఇవాల్టి మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.